హలో, హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2025కి స్వాగతం చెప్తూ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి. సరే, కొత్త సంవత్సరంలో అందరూ కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళారా, లేదా పాత బట్టలు వేసుకున్నారా? అసలే కొత్త సంవత్సరం ఉండవు, కొత్త బట్టలు వేసుకోండి. లేదంటే సంవత్సరం అంతా పాత బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. పాత బట్టలు వేసుకుంటే అదే కొత్త బట్టలు వేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా కొత్త బట్టలు వేసుకోవచ్చు. అవును కాదు? అప్పుడు అంతే కదా. అసలే కొత్త సంవత్సరంలో ఏదన్నా చేసామనుకోండి, సంవత్సరం అంతా అదే చేయాల్సి వస్తుంది. అందుకే కొత్త సంవత్సరం రోజు ఏది పెట్టుకోకూడదు, కొత్త బట్టలు వేసుకోవాలి. అలాగే అలా అనుకుంటాం కాదు, అదొక సెంటిమెంట్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు న్యూ ఇయర్కి కొత్త బట్టలు కట్టుకోలేదండి. అంటే అప్పుడేమో కానీ, అంటే 15 ఇయర్స్ బిఫోర్ ఏమో కానీ, ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత కొత్త బట్టలు అస్సలు కట్టుకోలేదు. ఉన్నా కానీ కట్టుకోనండి, ఏమో మరి అసలు అలా నేనైతే కొత్త బట్టలు అయితే కట్టుకోలేదు. అలాగే ప్రతి ఇయరు ఒక్కొక్కటి చెప్తుంటారు కదా, అంటే ఒక్కొక్క సాంప్రదాయం చెప్తుంటారు కదా. అంటే ఏంటంటే, ఒక సంవత్సరం ఏమో ₹1 ₹2 ఇవ్వాలని, అంటే ఒక కొడుకున్న వాళ్ళు. అలాగే ఇంకొక సంవత్సరం ఏమో పువ్వులు ఇచ్చేవాళ్ళు. అంటే ₹2 దండుకొని ఇద్దరు కొడుకులు ఉంటేనో ఒక కొడుకున్న వాళ్ళ దగ్గరే రూపాయి దండుకొని అలా పువ్వులు ఇవ్వాలని ఏదో చెప్తూ ఉంటారు కదా. అలాగే లాస్ట్ ఇయర్ ఏమో గాజులు వేయించుకున్నారు. సో అలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం. అలా ఈ సంవత్సరం ఏం చెప్తారో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇల్లులు క్లీనింగ్ అండి, డీప్ క్లీనింగ్ అన్నమాట. అటు ఇటు కాదు, జస్ట్ ఇక్కడ ప్రస్తుతానికి 1 రూమ్ మాత్రమే క్లీన్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ చేసామన్నమాట. కష్టం అయిపోద్ది ఇలా చేసే కొద్దీ అని. అందులోనూ ఊరికే అలా పైన తుడిచేది కాదు, ఇదిగో ముందు మొత్తం క్లీన్ చేసి తర్వాత తడిగుడ్డ పెట్టి తుడిచేస్తున్నానండి, ఎక్కడ దుమ్ము లేకుండా. అందులోనూ వర్షం వచ్చి 1 రూమ్ అయితే మరీ చాలా దట్టిగా ఉండిందన్నమాట. అంటే పైనంతా చుక్కలుగా ఆ వర్షం ఏదో ఒకలాగా ఉండిందన్నమాట, చాలా మురికిగా. ఇక్కడ మా మాధవి వల్ల కాదులే, మాధవి నువ్వు నాకు హెల్ప్ చేస్తూ ఉండని చెప్పి ఇక్కడ నేనే పైకి ఎక్కానన్నమాట. అది ఎప్పుడు సాయంకాలం 4 గంటలకి క్లీనింగ్ పెట్టుకున్నామండి 1 రూమ్ని. సరే, ముందు ఇక్కడ క్లీన్ చేసి ఆ తర్వాత మా మాధవి అంట్లు కడిగేస్తుందిలే అని చెప్పి ఇక్కడ నాకు అందిస్తూ ఉండు మాధవి, నాకు కావాల్సిందని చెప్పేసి నేనే ఎక్కి మొత్తం క్లీన్గా తుడిచేసానండి 1 రూమ్ని, పైన టాప్తో సహా. ఆ వర్షం వచ్చి గలీజ్గా ఉండే లోపల ఎప్పుడెప్పుడు అయిపోద్దా అనుకుంటూ ఉన్నానండి 1 రూమ్ మాత్రం. సో అలా ఒక్కొక్క రూమ్ని ఒక్కొక్క రోజు పెట్టుకున్నాము. అంటే 1 రూమ్ ఒక రోజు, అలాగే ఈ ఇల్లుని ఇంకొక రోజు అన్నమాట. సరే, అక్కడ తుడిచేసి ఆ 1 రూమ్ని ఇక్కడ కాఫీ పెట్టుకొని తాగేస్తున్నాం అన్నమాట. ముందు కాఫీ తాగేసి మిగతా పనులు చూద్దామని ఇప్పుడు కాఫీ టైం అన్నమాట. అంటే ఒకసారి తాగేసాము, మళ్ళీ సెకండ్ టైం అనుకుంటా ఈ కాఫీ. ఇక్కడ 3 ఉన్నామంటే నేను, మా మాధవి, అలాగే మా బుజ్జి వచ్చింది, మా బుజ్జికి అన్నమాట. అక్కడ కాఫీ కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా, కాఫీ పొడి తక్కువలాగా. మరీ అంత తక్కువేం లేదు, అది కొంచెం లైటింగ్ అలా కనిపిస్తుంది. మరీ అంత తక్కువ లేదు, అలాగని మరీ ఎక్కువ లేదండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ కాఫీ పొడి తక్కువే నాకు, నేను ఇంకా బ్రైట్గా తాగుతాను. అప్పుడు కాఫీ పొడి లేదు, నేను చూసుకోలా. అంటే టీ పెట్టాలంటే తర్వాత లేట్ అయిపోద్ది. కాఫీ అనుకోండి, పాలు కాచి కాఫీ కలిపేసుకోవచ్చు, అందుకే కాఫీ కలిపేసా. కాఫీ పొడులేమో సరిపోలా. మళ్ళీ షాప్కి వెళ్ళి తేలేక, ఎందుకంటే క్లీనింగ్ పని పెట్టుకున్నాం కదా, సో అదే లైట్గా కలుపుకొని అలా తాగేసాను. నిజానికైతే నాకైతే ఆ కాఫీ పొడి సరిపోలేదు, మా వాళ్ళు తాగేస్తారు కాబట్టి ఎలాగోలాగో ఇచ్చేసాను అన్నమాట. ఇక్కడ గిన్నెలు కూడా తోమేసింది మా మాధవి, తోమేసి అలా మంచం పైన పరిచేసింది అన్నమాట. ఇదిగోండి, నైట్ అయిపోయిందండి. మా అలెక్స్ ఏమో ఇక్కడ ఆకలి అన్నాడు. ఇక్కడ 8:30 అలా అవుతుంది అనుకుంటా, టైము 8:30 అవుతుంది. వాడికి ఆకలి అంటే సరే, వాడి వరకు దోశలు వేయించేసి మళ్ళీ మేము తర్వాత ఆ గిన్నెలన్నీ 2-3 సార్లు కొంచెం ఆరిన తర్వాత 2-3 సార్లు పొడి బట్టతో తుడిచేసామండి. ఎందుకంటే అసలే నైటు ఎండలేదు ఎండేదానికి. రెండవ రోజేమో అంటే నైట్ అలాగే ఉంచలేము, మంచు చుక్కలు పడిపోతాయి. సో అందుకే అప్పుడే తుడిచేసి మంచిగా పెట్టేసామండి. కొన్ని పెట్టాము, కొన్ని అయితే ఒక
ఏమంటారు పెద్ద పాత్రలో వేసి అలాగే పెట్టేసాము. పక్క రోజు సర్దుకున్నా నేను కొన్ని. అంటే పక్క రోజు మళ్ళీ వర్షం వచ్చేసిందండి. అంటే వంట రూమ్ క్లీనింగు క్రిస్మస్ 2 days ఉంది. 2 days ముందే అంటే రేపులా ఎల్లుండి క్రిస్మస్, ఈరోజు క్లీన్ చేసామన్నమాట ఈరోజు నైటు. సో అలా అది వరకు క్లీన్ చేసాము. ఇక్కడ మా అలెక్స్కి దోశలు చేసి తర్వాత కొన్ని సామాన్లు సర్దేసి కొన్ని ఏమో అదే చెప్పాను కదా పెద్ద పాత్రలో వేసి కింద పెట్టేసాము. తర్వాత ఇక్కడ మళ్ళీ మేము తినే లోపల కొంచెం లేట్ అయింది. మేము 10ంటికి అలా తిన్నాంలే. తర్వాత దోశలు వేసుకొని 10 గంటలకు అలా తిన్నాము మేము కూడా. ఈరోజు సండే అన్నమాట. ఎగ్ కర్రీ చేసే ఈరోజు ఏం చేయలేదు. చట్నీ, ఇదిగో దోశ, ఆమ్లెట్. ఇదేమో ఇది కొంచెం పులుసులాగా ఉంది కదా, ఇది జస్ట్ టమోటా కారం అండి. ఇది మా మాధవి వడియాలు తినేస్తుంది. ఇది జస్ట్ టమోటాలు కారం బాగా ఇలా పిసికేసి వెల్లుల్లిపాయ అవన్నీ వేసి తిరగబోసేసాను అన్నమాట నిన్న దోశలోకి. అప్పుడప్పుడు ఇది చేసుకుంటాము. సో పొడి ఈ దోశలు, ఇంకా అన్నం కూడా ఉంది. మళ్ళీ ఇదిగో తినేదానికి వడియాలు కూడా తెచ్చిపెట్టుకున్నాం ఈరోజు. ఇది ఆకలి వేస్తుంది. ముందు మేము తినేయాలి ఇప్పుడు, తర్వాత ఆమ్లెట్ కూడా వేసుకున్నాం. అమ్మా నాకు ఒక దోశ చెప్తా, నువ్వు తిను. దోశలు నీకు ఇష్టం కదా. ఒకటి చిన్న అన్న 2 ఎందుకు మాది మళ్ళీ అన్నం తినలేనేమని. ఆమ్లెట్ ప్లేటు ఏదైనా వేసుకొని ఇష్టం, ఏం వేసుకుంటావు. ఇది పక్క రోజు మార్నింగ్ అన్నమాట. ఇక్కడ మా ఇంటి ముందు వాళ్ళు ప్రసాదం తీసుకొచ్చారండి. అంటే అయ్యప్పమాల వేసుకొని కొండకు వెళ్ళారు. ఇదిగో ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఇద్దరు వేశారన్నమాట. సో ఇక్కడ వాళ్ళు వచ్చేసారు కొండకి. అలాగే కొండ అంటే శబరిమల నుంచి వచ్చి మళ్ళీ తిరుమలకు కూడా వెళ్ళారు. తిరుమల నుంచి వచ్చి ప్రసాదం చేసుకొచ్చి ఈ అమ్మాయి పంచుతుంది. తినేటివే పెట్టి చాలు. ఆ ప్రసాదం మాకు కూడా వచ్చింది. ఈ ప్రసాదం అంతా పాప వదిలే పాప, లేకపోతే కొంచెమా. ఓకే చాలు. ఓకే అమ్మా. ఏంటో ఈ వర్షం మరి వస్తూనే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు వస్తుందని. నిన్నంతా ఎండొచ్చింది, నిన్న మొన్న కొంచెం ఎండొచ్చింది. రాదులే అనుకున్నాము. మళ్ళీ స్టార్ట్ అయిందండి వర్షము. సాయంకాలం ఊరు వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. ఇది 2-3 రోజులు షూట్ చేసిన వీడియో అండి. ఆ రోజు 24 అనుకుంటా, డిసెంబర్ 24వ తేదీ తారీఖు. వర్షం వల్ల కొన్ని పనులు భంగం అయిపోతాయో ఏమో తెలియదు, చూద్దాం. ఉండంగా పెద్ద వర్షం వస్తుంది, ఆగిపోతుందిలే అనుకున్నాము. సో ఉండే కొద్ది వర్షం ఏమంటారు ఉండే కొద్ది వర్షం రేంజ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది అన్నమాట. అదిగోండి ఎప్పుడు రాలేదండి. ప్రతి సంవత్సరం మామూలుగా పండగ సీజన్లలో అసలు వర్షం వచ్చేది లేదు. ఈ బిట్టేమో సండే రోజు అనుకుంటా, అంటే 29వ తారీఖు అనుకుంటా. ఆ రోజు సండే చెప్పాను కదా, అంటే అప్పుడప్పుడు షూట్ చేశాను. ఆ రోజు సండే, ఆ రోజు ఏం చేయలేదు వంట. నైట్ అన్నము ఇలా చాలా మిగిలిపోతే ఆ రోజు లెమన్ రైస్ కలిపేసుకుంటున్నాను నేను. అంటే ముందు వర్షం వచ్చింది కదా, వర్షం వచ్చిన నైట్ అయితే ఊరు వెళ్ళాము. ఆ సాయంకాలము ఊరు వెళ్ళాము. అలాగే పిండి వంటలు కూడా చేసుకున్నాం కదా క్రిస్మస్కి. నైటు పిండి వంటలు చేసుకున్నాము. పక్క రోజు క్రిస్మస్ అయిపోయింది. క్రిస్మస్ వంటలు కూడా ఆ 2 వీడియోలు అయితే పెట్టేశాను. ఇప్పుడు పెడుతున్నాను అన్నమాట ఈ వీడియో. ఎందుకంటే మళ్ళీ క్లీనింగ్ పని అవన్నీ ఉన్నాయండోయి. అంటే క్రిస్మస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇల్లు ఉందన్నాను కదా, ఇంకొక రూమ్ని క్లీన్ చేసామన్నమాట. మళ్ళీ మా వాళ్ళు వచ్చారు. సో అది కూడా ఈ వీడియోలోనే వస్తుంది. రాత్రి అన్నం కొంచెం మిగిలి ఉంటే ఇలా లెమన్ రైస్ కలిపేసాను అన్నమాట. ఎమ్మిగా ఉంది, సూపర్గా ఉందండి. చాలా బాగుంది, టేస్ట్ కూడా కొంచెమే కదా చాలా బాగా వచ్చిందన్నమాట.
ఇక్కడ మళ్ళీ సాయంకాలం, ఇది సండే సాయంకాలమే. నేను ఆ రోజు లెమన్ రైస్ చేసి అన్నం ఏం చేయలేదు. ఇక సాయంకాలం ఇలా చేపలు అమ్ముతా వస్తారన్నమాట. అంటే ఇవి జిలేబీ చేపలే, చిన్నవి ఇలా వస్తారు వీళ్ళు, మూటలు కట్టుకొని అలా వస్తారు. ఇక్కడేమో 2 తీసుకున్నా, ఇవి 100 రూపాయలండి. సరే తీసుకొని ఇంకా తోమేదానికి ఆప్షన్ లేదనమాట. నేనైతే అస్సలు తోమలేను, అంటే తోముతాను, ఈ మధ్య తోముతున్నా 2-3 సార్లు తోమే. సరే ఆ రోజు నాకు భయం వేసింది అంటే లాస్ట్ టైము కొంచెం చెయ్యి కూడా గోరు తెగిందన్నమాట. అందుకోసం కొంచెం అసలు ఆ ఆలోచన రాలే, అమ్మో తోమలేను ఎలా అనుకొని ఇక వీటిని పార్సిల్ చేసేస్తున్నాను అన్నమాట. 10 కిలోమీటర్లు తీసుకువెళ్ళి వాటిని తోమించుకొచ్చాను. ఇలా ఎవరు చేయరేమో, నేనే చేస్తానేమో. ఇక పార్సిల్ చేసి ఇక ఊరికి తీసుకువెళ్ళి మా మాధవి అవన్నీ కట్ చేస్తూ ఉంటే నేనేమో చాకుతో పైన బొలుసు ఉంటుంది కదా, అదంతా గీరేసి అలా ఇద్దరం కలిసి చేసుకున్నాము. నైట్ అయిపోయింది. ఇలా ఎవ్వరు చేయరేమోనండి, నాకే సాధ్యమేమో. ఇలా వాటిని 10 కిలోమీటర్లు తీసుకువెళ్ళి చేయించుకొచ్చాను. తర్వాత మా శ్యామల వాళ్ళు ఫోన్ చేశారు. ఇలా చెప్తే ఇలా చేపలని తీసుకొచ్చానమ్మాయి ఊరికి, ఇలా తోమించుకోరానంటే వాళ్ళు నవ్వారు. అయ్యో అంత దూరం తీసుకెళ్ళావా చేపలు తోమించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు ఒకటే నవ్వు. అమ్మాయి హస్బెండ్ ఇద్దరు వాటిని గురించి చర్చించుకున్నారనమాట. అక్క ఆ చేపలని ఊరికి తీసుకువెళ్ళిందంట, తోముకురాను అని చెప్పేసి. అంటే నేను మా సంతోష్ని దోశ పిండి తెచ్చిస్తాడని రమ్మని చెప్పానన్నమాట. అందుకు ఫోన్ చేశారు, అక్క పంపించేనానని. నేను లేనులయ్యా ఇలా అని చెప్పేసే లోపల వాళ్ళు నవ్వుకున్నారనమాట. ఇక్కడ మా అలక్స్ షాపులో ఉన్నారు. ఇట్లా చెప్పే అలక్స్ వచ్చేసేయి మూసుకొని, అంటే షాప్ మూసేసి వచ్చేయి, ఇక్కడ చేపలు తోమించుకోరావాలి అని చెప్పేసి మా అలక్స్ని వచ్చేయమని చెప్పానన్నమాట. ఇక నైటీ వేసుకొని వెళ్ళిపోతున్నా, నైటీ మీదనే చున్నీ వేసుకొని వెళ్ళిపోతున్నాం. మామూలుగా అయితే నేను నైటీ మీదే వెళ్ళిపోతానండి మా ఊరికి, అంటే నైట్ టైంలో నైట్ ఇలా చున్నీ వేసుకొని వెళ్ళిపోతా. కానీ ఆ రోజు కొంచెం ఇదిగోండి సన్సెట్ కూడా కాలా, ఇంకా 5:30 ఏమో టైము అయినా కానీ నైటీ మీదనే వెళ్ళిపోయి తోమించుకొని వచ్చేసిన. నాకు అలవాటే, నేను చున్నీ వేసుకొని, అంటే ఆటో కాదు కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదు కదా, మనదే కాబట్టి ఇక నైటీ మీదే వచ్చేస్తానన్నమాట. ఇదిగో ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాము, నేను మా మాధవి కలిసి క్లీన్ చేసేసి వచ్చేసామన్నమాట. ఇదిగో ఇక్కడ నైట్ వచ్చేసామండి. మళ్ళీ ఇక్కడ మా ఇంట్లో ఇది రిటర్న్ ఊరి నుంచి అయితే వచ్చేసాం. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. ఇక వస్తా ఇక ఆ రోజు అన్నం ఏం చేయలా, మధ్యాహ్నం లెమన్ రైస్ చేసుకున్నా. కొంచెం మా అలక్స్ కొంచెం నేను తినేసాను. ఇక అన్నం కూడా చేయలేదు కదా. ఇక్కడ 3 ఉన్నాము, నేను మా కొడుకు మా అలక్స్. సో అందుకే ఇక్కడ వస్తూ టిఫిన్ కట్టించుకున్నాం అన్నమాట. సో అక్కడ టిఫిన్ అయితే తినేసాము నైటు. ఇది పొద్దున. ఇక మళ్ళీ నెక్స్ట్ డే చెప్పాను కదా చేపలు తెచ్చానని చెప్పాను కదా, ఇక ఆ చేపల కూర ప్రిపరేషన్ అన్నమాట. ఆ రోజు ఆ చేపల పులుసే పెట్టేస్తున్నాం ముందుగా, ఎందుకంటే ఈరోజు క్లీనింగ్ ఉంది. మళ్ళీ ఇంకొక రూమ్ ఉందని చెప్పాను కదా, పెద్ద రూము. సో దాన్ని క్లీన్ చేయాలి. ఇక ఆ చేపలన్నీ కూర చేసేస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు వస్తారు, మా మాధవి మా మంగమ్మ వాళ్ళు. ఇక అందుకోసమని ఆ చేపలన్నీ వేసి ఎక్కువ పులుసు చేసేస్తున్నా. అంటే ఆ రోజు 30వ తారీఖు అన్నమాట. సో వాళ్ళు కూడా తింటారు, వాళ్ళకి అందరికీ ఇష్టమే. మా మాధవికి ఇష్టమే, అలాగే మా మంగమ్మకు కూడా ఇష్టమే చేపల పులుసు. అందుకే ఆ రోజు ఎక్కువ చేపలేసి పులుసు చేసా. ఒక 4 పీసులు ఏమో ఉంచాను మా అబ్బాయికి ఫ్రై చేద్దామని. కానీ ఆ రోజు ఫ్రై చేయలేదు, ఎందుకంటే ఆ రోజు పని చాలా ఉంది. సో ఇలా పులుసు చేసుకొని ఎమ్మీగా తిన్నామండి మధ్యాహ్నం అయితే అందరం కొన్ని పనులు చేసుకొని. ఇవి నిన్న చేపలు తీసుకొని నిన్న సాయంకాలం ఊరు వెళ్ళాం కదా, అవన్నమాట. ఇదిగోండి క్లీన్ చేయించుకొని వచ్చేసాము. రాత్రి టిఫిన్ కూడా కట్టించుకొని వచ్చాం కదా, అక్కడ ఆగి టిఫిన్ కూడా తీసుకొచ్చి ఉన్నాము. సో వీటిని ఈరోజు పులుసు అన్నమాట. అవి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి చూసారా, ఊరు వెళ్ళి మరీ క్లీన్ చేసుకొచ్చాము. తప్పనిసరి పరిస్థితి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట.
మళ్ళీ నీట్గా 2-3 సార్లు కడిగానండి. ఎప్పుడు చేపల కూర అలాగే చికెనే చూపిస్తాను అనుకుంటారా? లేదండి, అంటే మామూలుగా అన్నీ వండుకుంటాము, కానీ ఇవి వండేటప్పుడు అప్పుడప్పుడు ఇవంటే కొంచెం నాన్ వెజ్ అంటే చాలామంది ఇష్టపడతారు కదా, సో అందుకే అన్నీ వండుకుంటాము. పప్పు, ఆకుకూర, పులుసులు తక్కువ, బంగాళాదుంప కర్రీ, అదే ఆలు కర్రీ, అలాగే ఎగ్గు, టమోటా బజ్జీ. నిన్నేమో పప్పు చిక్కుడుకాయ ఫ్రై చేశాను అన్నమాట, అది వీడియో తీయలేదు. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు, అందుకే ఎక్కువ చేపలేసి కర్రీ చేసేస్తున్నాను. అన్నం కూడా పెద్ద దబరే పెట్టేసా. ఇల్లు క్లీన్ చేయాలండి. ఈరోజు 30వ తారీఖు అన్నమాట. మొన్న వంట రూమ్ అయితే క్లీన్ చేసాము, ఈ వంట రూము. ఇక ఆ ఇల్లు క్లీన్ చేయాలి. పెట్టి ఆ గోడ పైన ఎండుతుందేమో. నీళ్ళు నల్లగా వస్తున్నాయా తెల్లగా వస్తున్నాయి చూడు, కొంచెం తెల్లగా వస్తున్నాయా? అంటే మోటార్ ఒక్కొక్కసారి బురదలు వస్తాయి, తెల్లగా వస్తున్నాయా? ఇక్కడ పోసేయండి, ఆరిపోయింది చూడు మట్టి అంతా. పోసేమా, పోసే ఆరిపోద్ది, తర్వాత చిన్నేస్తే టీదా. ఏంది మా అబ్బా, మేము కొన్నామమ్మా, మేము కొంటిమే. ఎంత బాగున్నాయా మగమ్మా? ఇట్లా పోసేసి దబర ఎందుకు పోసేయండి మా, ఎందుకంటే కడిగేస్తే ఆ వస్తువులు తీసేదానికి గలీజు లేకుండా ఉంటుంది, అందుకు అవన్నీ తీసి మంచిగా పెట్టుకోవచ్చు పోసేస్తే. టీ కూడా ఇంకిపోయినాయే ఆ పని చేయడం. ఏమ్మా చేసారా? సరే కాఫీ కలుపుదామని అందరికి. ఆ ఫ్యాన్ వేసుకున్నారు అందుకే. ఎందుకు వేసావు లహరి ఫ్యాను? టీ తాగే వరకు వేయద్దని చెప్పానా? కాఫీ ఎన్నిసార్లు టీలు తాగుతారో ఎన్నిసార్లు కాఫీలు తాగాలో పని చేయాలంటే. ఏమ్మా రండి రండి అమ్మాయి, కాఫీలు తాగేవాళ్ళు, కాఫీలు తాగేవాళ్ళు రండి. చక్కెర మాత్రం కొంచెం తక్కువ వేసా, తీసి మాపేమ్మా. ఇక ఆ రోజు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదండి. ముందేమో బట్టలు ఉతికేశారు, దుప్పట్లో అవన్నీ ఉతికేసి ఇక వాకిలంతా నీళ్ళు పోసేశారు అన్నమాట. అవన్నీ ఆరిపోతే ఇక ఇంట్లోటివన్నీ తీసి, ఎందుకంటే ఆ చెమ్మ మీద తీసి పెట్టారనుకోండి వాటికి అంటుకుపోద్ది కదా, సో అలాగా ఆరిపోతే అవన్నీ తీసి కొంచెం దుమ్ము దులుపు పెట్టి మళ్ళీ ఇల్లు క్లీన్ అయినాక మళ్ళీ పైన ఇంకా మళ్ళీ దుమ్ము పడుతుంది కదా, సో అది కూడా దులిపేసి మళ్ళీ పెట్టచ్చని ఇక ఇక్కడ ఒకటి అవుతుంది అనుకుంటా. ముందు అన్నాలు తినేసి, అంటే వీళ్ళు ముందైతే అదే దుప్పట్లు అవి ఇవి ఉతికేసి ఆరేస్తారు ఎండబోద్దని, ఇక అన్నాలు తినేసి తర్వాత పని చేయొచ్చని ఇక అందరం కూర్చొని ఇక్కడ లంచ్ చేసేస్తున్నాం అన్నమాట. ఎప్పుడు తెర ముందుండే మా మాధవి ఇప్పుడు తెర వెనుకుందన్నమాట. ఎందుకంటే కొంచెం నైటీ ఆ శారీ కొంచెం తడిపోయి ఉంటే ఇప్పేసి ఇక నా నైటీ వేసుకుంది. ఆ నైటీ ఏమో కొద్దిగా చిరిగుందన్నమాట. పైగా ఆ నైటీలో ఇంకా కాస్త లావుగా కనిపిస్తున్నాను అని చెప్పి కుర్చీలో కూర్చుంటాలే నేను అన్నది.
లేక ఫ్రీగా తినలేమా? ఈ నీళ్ళు అట్ట పెట్టమా, అట్ట పెట్టి అన్నం పక్కన పెట్టి వేస్ట్ దీంట్లో వేసేయండి. ఎవరు ఏది తినకపోతే నాకు వేసేయండి. ఎందుకు అక్కడ వండేసావా? తినండి. తినాలా? అదే తిను నేను మళ్ళీ అత్త చెప్పా రేపు పులుసుకుంటాను కదా నేను చేస్తాను. నువ్వు కదా చేపలు నువ్వు నేను. ఇక్కడ మా మాధవి కూడా చేపలు బాగా తింటదన్నమాట. మా మాధవి నేను ఎక్కువ తింటామన్నమాట. సో పైగా ఇక్కడ వీళ్ళు తలలు అవి తినరు చేపలకి. సో మీరు ఎవరు ఏది తినకపోయినా నాకు వేసేసేయండి అని చెప్తున్నాను. కొంచెం ఇదిగో మరి పెట్టి మరి సాల్ట్ చెప్పిందా వెళ్ళి పై ఎక్కడ నేను ఇప్పుడు తెలియదేమో జాబీ కూడా పెట్టాను ఏంటది మరి ఇలా ini kok terjadi jadi kan terus kalau kan bapak terus diberi ini kota sampai yang mana sih untuk ya ya ఇక అన్నాలు అయితే తినేసాము. ఇక తేగలు వచ్చినాయండి. అలా ఈ సంవత్సరానికి అయితే అస్సలు తేగలు తీసుకోలేదు నేను. నాకెందుకు తినాలనిపించలే. మామూలుగా అయితే తింటాను, బాగా లావుగా ఉండాలి నాకు తేగ, మంచిగా తినేదాన్ని. లాస్ట్ ఇయర్ కూడా తిన్నా, కానీ ఈ సంవత్సరం అస్సలు తినాలనిపించలే. ఏమో తీసుకోవాలనిపిలా. ఇక ఇక్కడ మా మంగమ్మ తేగలో అని అమ్ముతూ పోతుంటే అక్క తీసుకుందాం అన్నది. సరే ఇదిగో తీర్చిన. అవేమో కొంచెం తోకలుగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి. ఇక్కడ మా మాధవికి చలంట. ఇదిగో ఇలా ఎండలో పడుకున్నది, నాకు చలేస్తుంది అని చెప్పేసి ఇక ఇక్కడ మా మంగమ్మ ఏమో ఆట పట్టిస్తుంది అనమాట. పడుకోవాలని అదిగో తల కింద కొంచెం నోట్బుక్ ఒకటి పెట్టుకొని పడుకుందనమాట. టైం 2 అలా అవుతుంది అనుకుంటా. ఇంకా పనులు స్టార్ట్ చేయలే మేము. ఇక తేగలు అవన్నీ తినేసి తర్వాత పనులు స్టార్ట్ చేశారన్నమాట. కానివ్వండి నన్ను మళ్ళీ తీసేయాలి నువ్వు. ఏమన్నా పని అని ఇదే ఎండకి చలంట. మాకైతే ఒక్క వస్తుంది, భయంకరంగా వస్తుంది. ఇక ఇదిగోండి 2:30 అయినట్టుంది టైము. ఇక తేగలు అవన్నీ తినేసి అలాగే మా ప్రదీప్ కూడా వచ్చాడు. వాడికి కూడా అన్నం తినేసి వాడు వెళ్ళిపోయాడు. మా ప్రదీప్ మా మంగమ్మ కొడుకు. తర్వాత ఇక్కడ క్లీనింగ్ పని పెట్టుకున్నాం అన్నమాట. ఈ ఇల్లు కూడా వంట రూమ్ని ఎలా క్లీన్ చేసామో, అయితే దీనికి తడిగుడ్డ పైన గోడల మీద పెట్టలేదు, కానీ మొత్తం క్లాత్తో ముందు చిమ్మేసి అలా క్లాత్తో మళ్ళీ అణువణువు తుడిచేసానండి. కిటికీలు అన్నీ క్లియర్గా తుడిచేసి మళ్ళీ అక్కడ అట్లా పెట్టేశాను అనమాట. అంటే ముందు కొంచెం నేను చూపించా, నేను చేయగలిగే వరకు ఇలా చేయాలమ్మా అని చెప్పేసి మా వాళ్ళకి చెప్పాను. తర్వాత మా వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. కొన్నేమో అంటే ఈ ఇంట్లో ఈరోజు పెద్దగా కడిగేటివి ఏం లేవన్నమాట. కొన్నేమో గ్లాసువి అతి తక్కువగా ఉన్నాయి. అవి వరకే కడిగి ఆరబెట్టేశారు ముందుగా, అదే అన్నం తినక ముందు దుప్పట్లో. అలాగే ఆ స్టీల్వి. సో కొన్ని ఉన్నాయి స్టీల్ గిన్నెలు కూడా. అవేమో నేను 2 మూటలు కట్టి పెట్టేస్తున్నాను అన్నమాట పైన. వాటిని అయితే తాకలేదు ఆ రోజు, ఎందుకంటే అవి బాగానే ఉన్నాయిలే, అవేం క్లీన్ చేయని అవసరం లేదులే, అంతగా అయితే ఇంకొక రోజు క్లీన్ చేసేద్దరు అంటే ఇంకా సరిపోదన్నమాట టైం. అవన్నీ కూడా క్లీన్ చేసేస్తే అవి బాగానే ఉన్నాయి. వాటిలో 2 గోతాల్లో వేసి అలా పెట్టేసాను అన్నమాట. సో పైగా వీళ్ళేమో అది ఎంత లెక్క, సాయంకాలంకి వెళ్తాము, ఎంతసేపు ఉన్నాయి, అక్కడ ఏం వస్తువులు ఉన్నాయి అన్నారు వాళ్ళు. అవి తీస్తే కదా తెలిసేది. వాళ్ళు ఏమనుకున్నారంటే పైన దుమ్ము దులిచేసి అలా గిన్నెలు దోమేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. అమ్మా నేను అలా వెళ్ళనిస్తానా? తర్వాత తెలిసిందన్నమాట మొత్తం అణువు క్లీన్ చేయాలని. డీప్ క్లీనింగ్ అండి. అలా ఆ రోజు నైట్ అయితే ఇక్కడే ఉండిపోయారులే మా వాళ్ళు కూడా. సో ఇలా కొంచెం ఇలా చేయాలమ్మా అని చెప్పేసి చూపించాను వాళ్ళకి.
ఇక కొంచెం ఇదిగో ఈ ఫ్యాన్లు అవన్నీ వాళ్ళు కొంచెం మట్టి మట్టిగా ఆ కిటికీలు అవన్నీ కొంచెం పైన దులిపేస్తారని వాటిని మాత్రం నేను దులిపేసి క్లీన్గా గుడ్డతో అయితే తుడిచేసాను మంచిగా. సో తర్వాత నేను దిగేసానండి. ఇక మొత్తం వాళ్ళే చిమ్మేసి కడిగేయడం అదంతా మా వాళ్ళు చేశారనమాట. ఇక ఇక్కడ వాళ్ళైతే పనులు చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ నేను మాత్రం చేతులు ముఖం వరకు కడిగేసుకొని ఇక టీ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ టైము 5 దాటిపోయింది. అదే తీసుకో అదే అది కాదు పాప ఇది మురికి లాగకుండా చిన్న మురికి లాగలేదు, చిన్న గలీజ్గానే. టైం ఇప్పుడు 5:15. టీ బ్రేక్ అన్నమాట. ఇప్పుడు టీ తాగాలి. ఇంకా టీ పెట్టుకుంటాం. అప్పటికి నేనేం పెద్ద సామాన్లు అవన్నీ ఏం తీసుకోనండి. అంటే ఈ వంట పాత్రలు అవన్నీ ఆవేశపడిపోయి ఎవరు ఏది అమ్మడానికి వచ్చినా కొంతమంది కొనేస్తూ ఉంటారు కదా, అలా నేనైతే అసలు తీసుకోను. ఎందుకు అవన్నీ అవసరం లేదు, అలా ఇంట్లో ఇలా పైన పెట్టుకొని దుమ్ము పడిపోతాయి తప్ప దేనికి పనికిరావు అని చెప్పేసి నేను అసలు పెద్దగా కొనను కూడా. ఆవేశపడిపోయి ఏదైతే అవసరం ఉంటుందో అయ్యే అన్నమాట. ఆల్రెడీ ఉన్న వస్తువులే చిన్న చిన్న బాక్సులు, ఈ గ్లాసులు, చెంబులు అవన్నీ మూటగట్టి అక్కడ పడేస్తాను అన్నమాట. కొన్ని మాత్రమే ఉంటాయి ఆ వంట రూమ్లో. సో ఇలా కొనేసి అక్కడ పెట్టుకోవడం కన్నా ఎందుకులే అసలు అలాంటివన్నీ అని చెప్పి నేను పెద్దగా తీసుకోనండి. లేదంటేనా ఇంకా కొంతమంది ఇళ్లలో అయితే గిన్నెలు కడగడానికే ఒక రోజంతా పడుతుంది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కడుగుతూనే ఉంటారు. నేను మాత్రం ఎవరు ఎన్ని తీసుకున్నా నేను అసలు తీసుకోనండి. అంటే వాళ్ళు తీసుకున్నారే మనకు లేవే అనేది ఎప్పుడు ఉండదు నాకు. ఎందుకు అనవసరంగా ఏదైనా ఫంక్షన్లు అయితే పెద్ద పెద్ద ఫంక్షన్లు అయితే ఆల్రెడీ క్యాటరింగ్లు ఇచ్చేస్తున్నాము, ఇక వండుకునేంత వరకు ఉంటే సరిపోతుంది అని అనుకుంటాను అన్నమాట. సో అలా ఎక్కువ అయితే కొనేను. అట్లా అని చెప్పి అవసరానికి లేకుండా ఉండవు, అన్నీ ఉంటాయి. సో ఇక అవి కూడా దుమ్ము పట్టిపోతాయని వాటిని కూడా గోతాలు వేసి మూటలు కట్టేస్తా. ఎందుకంటే క్లీన్ చేసుకోలేక. అది కాక షెల్ఫ్ లాంటివి ఉంటే కొంచెం దుమ్ము ఉండదు. సో మన ఇళ్ళల్లో అలాగ లేదు కదా, ఒక అటక బండల్లాగా ఉంటాయి. ఆ అటక బండల పైన బోర్లు ఇచ్చి పెడతాము, దుమ్ము అంతా వాటిపైనే. అందుకే ఎందుకని అలా మూటలు కట్టేస్తాను అన్నమాట. అలాంటి పనులు చేస్తుందంట. లహరి దిండి కవర్లు వేసేది, ఏదైనా అందించేది కదా. ఆ ఫ్యాన్ కూడా తుడిచేయాలమ్మా గుడ్డతో. ఆ ఫ్యాన్ మనకి ఎంత పనికి వచ్చింది అప్పుడు. కింద పెట్టుకొని ఇక్కడ కింద పడుకొని మనం మంచిగా వచ్చిందా తీసుకొని అక్కడ పేర్చుకునే బదులు అవసరమైనట్టు తీసుకోవచ్చు. నాకు అసలు ఇష్టమే ఉండదు. మనకేమి పెద్ద ఇదేం కాదు, మనకు అవసరంలే. అవసరానికి వాడుకునే వస్తువులు చాలు, అవన్నీ తీసి అక్కడ పెట్టుకొని దుమ్ము అంటించుకునే బదులు తీసుకోవాలి. మరీ అట్టని చెప్పి కాదు, మనకి ఎంత అవసరం ఉంటుంది, అనవసరంగా కొనేయకూడదు. కూర్చున్నారని తలా ఒక దిక్కు కూర్చుంటారు వీళ్ళు. నేనేదో వీడియో తీద్దాం అనుకుంటా. ఇదిగో ఈమెమో ఇక్కడ, ఇదిగో ఈమెమో ఇక్కడ. ఆమె చూడండి, లహరి చేతులు చూపిద్దురా లహరి. ఇదిగో ఆకలన్నీ ముందుగా మా లహరి నా డ్రెస్ వేసుకుంది లూజుగా ఉందని నన్ను దీపాకు అంటుంది. ఇదిగోండి దోశలు ఇప్పుడు ఒక పక్క వేస్తూ ఉన్నా. ఇదిగో ఆకలికి మాధవి అయితే తినేసింది మిక్చరా. అయ్యయ్యో ఎందుకు నాకు ఇప్పుడు నేను తినలేను. తిన్న తర్వాత తింటా, అదేంటో తిన్న తర్వాత తింటా. ఏమా ఇక ఇక్కడ దుమ్ములు దులిపే పని, అలాగే కొన్ని వస్తువులు సర్దే పని అయితే అయిపోయింది. టైం వచ్చి 10:45 అండి. నేను మా లహరి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. ఇక వీళ్ళైతే మా ఆయన వస్తూ ఈ చెకోడీలు ఏదో మిక్చర్ తెచ్చారు, అవి తింటున్నారు ముందుగా. ఇక ఇక్కడ నేను నైట్కి దోశలు చేసేసాను. కొద్దిగా అన్నము అలాగే కొంచెం చేపల పులుసు ఉంది. ఇక వీళ్ళేమో దోశ చేసేసి కారం చేయమన్నారు.
ఇదిగో రెడ్ చట్నీ అలాగే దోశలు చేసేసా. అలా 11ంటికి తాపీగా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ డిన్నర్ చేసుకొని 12 అయిందండి పడుకునే లోపల. అసలు ఈ వీడియో 31వ తారీఖే పెట్టేద్దాం అనుకున్నా, నాకు వీలు కాల, అంటే ఎడిటింగ్ చేయలేదన్నమాట. ఇలా ఈ ఇల్లునైతే డీప్ క్లీనింగ్ చేసేసామండి. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త సంవత్సరం వీడియోతో కలుద్దాం.